ప్రైస్ పీరియడ్ అయితే ఇచ్చేసరిగా ఈ వీడియో ఎందుకు చేశానంటే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతుంది బీజిఎం మీద, అందుకే ఈరోజు అయితే చేసిన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా సింపుల్గా అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేస్తుంటారు. అదేవిధంగా మీకు ఎలా నచ్చిందో ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లంలో మీట్లో చేసిన ఫుల్ స్క్రీన్ చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే డెఫినెట్ అయితే కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించండి, నేను చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ సెలెక్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో వచ్చేసి బీక్ మార్పైట్ ఓపెన్ చేసుకోండి. ఇలా బీక్ మార్పైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇమేజ్ ఉంటాయి, ఇక్కడ ఇమేజ్ గ్రూప్ ఉంటుంది. గ్రూప్ అనేది ఏం టచ్ చేయకండి, మీరు గ్రూప్ అనేది అప్పుడే యాడ్ చేసి ఉంటాను. రెక్టాంగిల్ షేప్ అనేవి అవి మీరు ఓన్లీ ఫొటోస్ మాత్రమే ఇట్లా రీప్లేస్మెంట్ అనేది పెట్టేస్తున్నాను. త్రీ ఫొటోస్ అనేది ఇలా నేను ఎలా రీప్లేస్మెంట్ పెట్టేస్తున్నాను అలా రీప్లేస్మెంట్ అనేది పెట్టేస్తున్నాను, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా యాడ్ చేసుకోండి. 3 times ఒకే ఫోటో అనేది ఇలా యాడ్ చేసుకొని ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఫొటోస్ యాడ్ చేసుకున్నానండి. 3.21 millisecond దగ్గరికి వచ్చేసి ఈ ఫొటోస్ అనేది యాడ్ చేసుకునండి. ఇలా నేను ఎలా యాడ్ చేస్తున్నానో మీరు కానీ అలాగే యాడ్ చేసేసేయండి. లాస్ట్ బీక్ మార్ దగ్గరికి అనేది ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా 1/5 ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసేసేయండి. ఇలా స్టాప్ అని ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసుకొని మళ్ళీ ఫుల్ స్క్రీన్ చేసుకొని మళ్ళీ స్టాప్ పార్ట్ని మళ్ళీ ఇంకో ఫోటో మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ స్టాప్ అని ట్రిమ్ చేసుకోండి. ఇలా 1/5 ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసుకోండి. ఇలా లాస్ట్ బీక్ మన దగ్గరకు అనేది ఇలా యాడ్ చేసుకోండి. ఇలా నిదానంగా ఇలా ఫొటోస్ అనేది ఇలా అన్ని ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసుకోండి. ఇలా మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. నా దగ్గర కొన్ని ఫొటోస్ మాత్రమే ఉన్నాయి. ఇలా కొన్ని ఫొటోస్ అనేది డబల్ ఫొటోస్ కానీ ఇలా యాడ్ చేస్తున్నాం. మీరు కానీ ఇలా యాడ్ చేసుకునవచ్చు. మీకు కొన్ని ఫొటోస్ ఉన్నాయి, ఇలా కొన్ని ఫొటోస్తో కానీ ఇలా యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఎక్కువ ఫొటోస్ అంటే ఎక్కువ ఫొటోస్ అయినా యాడ్ చేసుకోండి. మీకు మీ దగ్గర ఎన్ని ఫొటోస్ అంటే అన్నీ యాడ్ చేసుకోండి. ఇలా నేను ఎలా యాడ్ చేస్తున్నాను మీరు కానీ అలాగే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకునండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అనేది ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఇలా ఈ స్టాప్ అని టర్న్ చేసుకొని ఇలా అన్ని ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసుకునండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ షేక్ ప్యాట్ అయితే ఓపెన్ చేసుకునండి. ఇలా షేక్ ప్యాట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ ఇమేజ్ కంపడుతుంది క్లిక్ చేసుకొని మూవ్ అండ్ సెలెక్ట్కి వెళ్ళి ఇలా కీ యానిమేషన్ లేదా కొంచెం క్లిక్ చేసుకుని కీ యానిమేషన్ అయితే ఉంది మేము క్లిక్ చేసుకొని యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనబడుతుంది, కాపీ లేయర్ ఎత్తేసేయండి. మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి బీక్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకునండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత టైం చెప్తే అక్కడ దగ్గరికి వచ్చేసేయండి. ఇక్కడ 3.21 millisecond దగ్గరికి వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేజ్ చేసేసేయండి. యారో మార్క్ క్లిక్ చేసుకొని ఇలా పేజ్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది. ఇలా వచ్చేసిన తర్వాత ఫుల్ స్క్రీన్తో కావాలంటే ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ కొంచెం జూమ్ అయితే పెంచుకోండి. మేము క్లిక్ చేసుకొని యారో పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుందో పేస్ట్ పక్కన యారో కనపడుతుంది, పేస్ట్ అని చేసుకోండి. ఒక్కసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకోవాల్సిన లేదు. మళ్ళీ ఇక్కడ పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసేసి ఇలా పర్ఫెక్ట్గా ఫేస్ కనిపించేలా ఇలా వచ్చేస్తుంది. ఈ 3 ఫొటోస్కి మాత్రమే పేజ్ చేసేసి మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేఫ్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ 2 క్లిక్ చేసుకొని మోడల్ సెలెక్ట్ వెళ్ళి కీ యానిమేషన్ దగ్గర కొద్దిగా చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అయితే ఉంది. యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనబడుతుంది, కాపీ లేయర్ ఎత్తేసేయండి. మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి బీక్ మార్క్ బయట ఓపెన్ చేసుకొని ఇక్కడ టైం చెప్తే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. ఇక్కడ 6.12 millisecond దగ్గరకు వచ్చేసి ఇక్కడ మేము క్లిక్ చేసి యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనబడుతుంది, హెయిర్ స్టైల్ పక్కన యారో మార్క్ కనబడుతుంది. కలర్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఇలా ఉంది, టైమింగ్ అనేది ఆఫ్ చేసుకొని ఇలా పేజ్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది ఫోటో అనేది. ఇంత కొంచెం సైజ్ అనేది తక్కువ వస్తే ఇలా జూమ్ అనేది పెంచుకునండి. ఇంకా వస్తే ఇలా మళ్ళీ పేజ్ చేసేసేయండి. ఒక్కసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ చేసుకోవాల్సిన లేదు. ఇలా పేస్ట్ అనేది చేసుకునండి. ఇలా నేను ఎలా పేస్ట్ చేస్తున్నాను మీరు కానీ అలాగే ఇలా పేస్ట్ అనేది చేసి ఇలా జూమ్ అనేది పెంచుకునండి. ఇలా ఏ విధంగా పేస్ట్ చేస్తున్నానో మీరు కానీ ఆ విధంగా సేమ్ యాడ్సిటివ్గా ఇలా పేస్ట్ చేసేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్స్ మళ్ళీ జూమ్ అనేది పెంచుకునండి. ఇలా సైజ్ తక్కువైంది, ఇలా జూమ్ అనేది పెంచుకొని ఇలా ఫేస్ కనిపించేలా అన్ని ఫొటోస్కి అయితే ఇలా పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసేసేయండి. మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి
మళ్ళీ ఇంకో ఫోటోకి అయితే పేస్ట్ చేసేసేయండి. మళ్ళీ ఇలా జూమ్ అయితే పెంచుకునండి. మళ్ళీ ఇంకో ఫోటోకి అయితే పేస్ట్ చేసేసి ఇలా ఈ ఫోటోకి అయితే పేస్ట్ చేసేసి మళ్ళీ ఈ ఫోటో అనేది జూమ్ అనేది పెంచుకొని మళ్ళీ ఈ ఫోటోకి ఇలా 1/1 లాస్ట్ వీక్ మన దగ్గరికి అయితే ఫొటోస్కి అయితే పేస్ట్ చేసేసేయండి. ఏ విధంగా ఎలా యాడ్ చేస్తున్నారో మీరు కానీ అలాగే యాడ్ చేసేసేయండి. ఇలా 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 పేస్ట్ చేసేసేయండి. ఇలా ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పేస్ట్ చేసేసేయండి. మళ్ళీ ఇంకో ఫోటోకి అయితే ఇలా పేస్ట్ చేసేసి మళ్ళీ ఇలా జూమ్ అయితే పెంచుకునండి. ఫింగర్స్తో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా 1/1 ఫొటోస్కి అయితే ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇలా అన్ని ఫొటోస్కి అయితే పేస్ట్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ అయితే కనపడుతుందా మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకునండి. జై హింద్.